లైఫ్ ఈజ్ లవ్ ధారావాహిక 12వ భాగం. రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్ అవుతారు వరదరాజుల నాయుడు గారు. 3 మాసాల క్రితం పెళ్ళైన కూతురు వాణి భర్తతో కాక ఒంటరిగా ఇంటికి వస్తుంది. ఆమె మనసులో ఉన్నది చెప్పమని తరచి అడుగుతారు నాయుడు గారు. తన వాటా ఆస్తి అడగమని భర్త పంపినట్లు చెబుతుంది వాణి. అడ్వకేట్ రామశర్మని పిలిపించి ఆ ఏర్పాట్లు చూడమంటారు నాయుడు గారు. ముకుందరావు అనే కోటీశ్వరుడు వరదరాజుల నాయుడు గారి కొడుకు దీపక్కి తన కూతురు యామినిని ఇస్తానని అడుగుతాడు. పెద్ద కొడుకు రెండవ కూతురు పెళ్లిళ్ళు అయ్యాకే దీపక్ వివాహమని చెబుతారు నాయుడు గారు. యామినితో తన పరిచయం గుర్తుకు తెచ్చుకుంటాడు దీపక్. ట్రైన్లో జరిగిన వారి పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే నాయుడు గారు అడిగిన వెంటనే అంగీకరించకపోవడంతో ముకుందరావుకి కోపం వస్తుంది. యామినికి వేరే పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. దీపక్ని ప్రేమిస్తున్నట్లు తల్లితో చెబుతుంది యామిని. యామినిని వివాహం చేసుకోబోతున్నట్లు తండ్రితో చెబుతాడు దీపక్. ఇంటికి వచ్చిన నాయుడు గారిని అవమానించి పంపుతాడు ముకుందరావు. నాయుడు గారి చిన్న కూతురు అమృత తన క్లాస్మేట్తో ప్రేమలో పడుతుంది. ప్రేమించిన అతన్నే చేసుకుంటానని తండ్రికి చెబుతుంది. వాణి భర్త నవీన్కి రోజ్ అనే యువతిని పరిచయం చేస్తాడు ఫణి. భర్త ఊర్లో లేని సమయంలో యామిని వివాహం దీపక్తో రిజిస్ట్రార్ ఆఫీసులో జరిపిస్తుంది ఆమె తల్లి వసంత. దీపక్ యామినీలు పెద్దల ఆశీర్వాదం తీసుకొని ఆ రాత్రి హనీమూన్కి బయలుదేరారు. నవీన్ రోజుతో కలిసి ఉంటాడు. నాయుడు గారి పెద్ద కొడుకు భాస్కర్ విక్టోరియా అనే ఆంగ్ల యువతిని వివాహం చేసుకుని ఇండియాకు తీసుకుని వస్తాడు. ఇక లైఫ్ ఈజ్ లవ్ ధారావాహిక 13వ భాగం వినండి. దీపక్ జగన్నాథ్ గారికి ఫోన్ చేశాడు. పెదనాన్న, నన్ను యామినిని ముకుందరావు మనుషులు ఫాలో చేస్తున్నారు. ఒకవేళ మేము వారి చేత చంపబడితే మా ఇరువురి శరీరాల్లోని ముఖ్య భాగాలు వికలాంగులకు, అవయవ లోపాలున్న వారికి ఉపయోగించి వారి జీవితాలను ఆనందమయం చేయాలని డిఎంఓ గారికి హైదరాబాదులో మేమిద్దరం హృదయపూర్వకంగా రాసిచ్చాం. దాన్ని అమలు జరపవలసిన బాధ్యత మీదే పెదనాన్న అభ్యర్థనతో చెప్పాడు దీపక్. సెల్ కట్ చేశాడు. దీపక్ మాటలకు ఆశ్చర్య ఆందోళనకు గురైన జగన్నాథ్ దీపక్కు తిరిగి కాల్ చేశాడు. కానీ దీపక్ వారి కాల్ను రిసీవ్ చేసుకోలేదు. ఒకవైపు వాణి జీవిత సమస్య, దాన్ని ఎలా చెప్పాలా అనే మథనంతో ఉన్న జగన్నాథ్ గారికి దీపక్ మాటలు ఎంతగానో కలవరపరిచాయి. ఈ 2 విషయాలు నేరుగా నాయుడు గారిని కలిసి అనునయంగా చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అందుకే నెల్లూరు బయలుదేరాడు. సీనియర్ లాయర్ ధర్మారావు గారి వద్ద పనిచేసే అనంత్ వాణి తన భర్త చేసిన పనిని గురించి ధర్మారావు గారితో చెబుతూ ఉండగా విన్నాడు. అనంత్ భార్య నవ్య మగబిడ్డను ప్రసవించి బాలింత గుణంతో చనిపోయింది 6 నెలల క్రిందట. అతని తల్లి శాంతమ్మ ఆ పసిబిడ్డను సాకుతోంది. అనంత్కు వాణి అంటే ఎంతో గౌరవం, అభిమానం. ఆమె విడాకుల విషయం, ఆమె తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తున్న విషయం, ఆమె తన సీనియర్ లాయర్ ధర్మారావు గారికి చెబుతున్న సమయంలో విన్న అనంత్ ఓ నిర్ణయానికి వచ్చాడు. వాణి తల్లిదండ్రుల్ని సంప్రదించి ఆమెను వివాహం చేసుకోవాలనే అభిప్రాయంతో అతను నెల్లూరు బయలుదేరాడు. జగన్నాథ్, పార్వతి, దీపిక, వాణి నెల్లూరుకి చేరారు. వచ్చేటప్పుడు, అమ్మా వాణి, నీవు జరిగిన విషయాన్ని అమ్మా నాన్నలతో చెప్పవద్దు. సమయం చూసి నేను నాయుడికి చెప్పవలసిన రీతిలో చెబుతాను. మిమ్మల్ని చూడాలనిపించింది, పెదనాన్నతో కలిసి వచ్చాను అని మాత్రం చెప్పు అనునయంగా చెప్పాడు జగన్నాథ్. ఉదయం 7 గంటల ప్రాంతంలో వారు నెల్లూరులోని నాయుడు గారి ఇంటికి చేరారు. భాస్కర్, విక్టోరియాలను చూసి అందరూ ఆనందించారు. లోన ఎన్ని బాధలు ఉన్నా యాంత్రికంగా నవ్వుతూ ఒకరినొకరు పలకరించుకున్నారు. కలిసి టిఫిన్ తిన్నారు. విక్టోరియా వారి సంబంధాలను భాస్కర్ వలన తెలుసుకొని అందరితో ఎంతో ఆదరాభిమానాలతో వ్యవహరించింది. తన చర్యల వలన అందరికీ ఆనందాన్ని పంచడానికి ప్రయత్నించింది. మిత్రులు ఇరువురు హాస్పిటల్, ఆశ్రమ నిర్మాణం జరిగే స్థలానికి వెళ్ళారు. వారు చేరిన 2 గంటలకు అనంత్ కారులో నెల్లూరు చేరి నాయుడు గారి ఇల్లును కనుక్కొని వారిని గురించి అనురాధతో విచారించాడు. అతన్ని చూసి వాణి ఆశ్చర్యపోయింది. తన తండ్రి వెళ్ళిన చోటు వివరాల్ని అనంత్కు తెలియజేసింది. ఆమె అతన్ని తల్లి అనురాధకు, పెద్ద తల్లి పార్వతికి పరిచయం చేసింది.
అనంత్ వారికి అభిమానంతో నమస్కరించాడు. వాణి ఇచ్చిన కాఫీ తాగి కట్టడ నిర్మాణ స్థలాన్ని చేరాడు. జగన్నాథ్ నాయుడు గారికి వాణికి ఆమె భర్త నవీన్ చేసిన అన్యాయాన్ని గురించి, విడాకుల గురించి ఎంతో సౌమ్యంగా వివరించాడు. అంతా విన్న నాయుడు గారు భోరున విలపించారు. జగన్నాథ్ అతన్ని తన హృదయానికి హత్తుకొని, నాయుడు, ఎదిగిన 2 కొడుకులు, వారికి మేము బతికి ఉన్నామనే విషయాన్ని మరిచి వారి వైవాహిక జీవిత విషయంలో స్వనిర్ణయాలు తీసుకొని అన్యులను చేసుకొని మా ముందుకు వచ్చి నిలబడ్డప్పుడు నేను మీ వదిన ఎంతగా బాధపడ్డామో మాకు ఆ సర్వేశ్వరునికే తెలుసు. వారి వ్యవస్థలో ఇమిడి మేము జీవోత్సవాలుగా బ్రతకలేక మీ వదిన నేను ఆలోచించుకొని ఏకాభిప్రాయంతో సంపాదించిన దానిలో వారికి చెందవలసిన దాన్ని వారికి రాసిచ్చి మన దేశానికి తిరిగి వచ్చేసాం. మనం ఎన్నో అనుకుంటాంరా, అనుకున్నవన్నీ జరగవుగా. పరిస్థితులను అనుసరించి మనకు ఏది ఆనందాన్ని ఇస్తుందో ఆ పనినే మనం చెయ్యాలి. మన జీవితాంతం మన సంతతి ఎక్కడ ఉన్నా వారు హాయిగా ఉండాలని ఆ దైవాన్ని కోరుకోవడం తప్ప ఈ వయసులో మనం వారి తత్వాలను మార్చలేమురా. పరిస్థితిని నిబ్బరంతో ఎదుర్కొనాలి కానీ మనసుపై భారాన్ని వేసి కుమిలిపోవడం తగదు. యాజ్ ఏ డాక్టర్గా చెబుతున్నాను, మన ఆరోగ్యానికి మంచిది కాదురా, ప్రేమాభిమానాలతో చెప్పాడు జగన్నాథ్. నాయుడు మౌనంగా జగన్నాథ్ ముఖంలోకి చూశాడు. అదే సమయానికి అనంత్ వారిని సమీపించి నమస్కరించాడు. సార్, నేను వాణి కలిసి సీనియర్ లాయర్ చక్రవర్తి గారి వద్ద పనిచేస్తున్నాం. నా పేరు అనంత్ అన్నాడు. కూర్చో అన్నాడు జగన్నాథ్. అనంత్ కూర్చున్నాడు. విషయం ఏమిటో చెప్పండి అడిగాడు జగన్నాథ్. అనంత్ వాణి విషయంలో తన నిర్ణయాన్ని తెలియజేశాడు. చివరగా, సార్, మీరు ఏ నిర్ణయాన్ని తీసుకున్నా నాకు సమ్మతమే అన్నాడు. ఈ విషయంలో మేము ఆలోచించి వాణిని సంప్రదించి ఓ నిర్ణయానికి రావాలి. సమయం పడుతుంది చెప్పాడు జగన్నాథ్. నాయుడు గారు వారి మాటలకు తలాడించాడు. అలాగే సార్, ఐ విల్ వెయిట్ అంటూ నమస్కరించి వెళ్ళిపోయాడు అనంత్. అన్నా, ఏమిటిదంతా? ఆ పైవాడి నిర్ణయం. పద ఇంటికి వెళ్దాం. ఇరువురు కారులో కూర్చున్నారు. డ్రైవరు కారును స్టార్ట్ చేశాడు. ఉదయం 6 గంటల ప్రాంతం. నాయుడు, జగన్నాథ్ వాక్యాడికి బయలుదేరి వీధిగేటును సమీపించారు. అంబులెన్స్ వచ్చి వాకిటి ముందు ఆగింది. ఇరువురు ఆశ్చర్యపోయి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. హాస్పిటల్ స్టాఫ్ అంబులెన్స్ దిగి వారిని సమీపించారు. సార్, మీలో దీపక్ తండ్రి ఎవరు? ఆదుర్దాగా, నేను బాబు. నా దీపక్ కోడలు ఎక్కడా అడిగారు నాయుడు గారు. వారిద్దరిని ఎవరో ఊటీలో కాల్చి చంపేశారు సార్. శవాలుగా ఉన్న వారిని చూసి ఎవరో మా హాస్పిటల్కు తెలియజేశారు. మేము అక్కడికి వెళ్ళి వారిని హాస్పిటల్కు చేర్చి పరీక్షించాం. వారి కథ ముగిసిపోయింది. దీపక్ గారి జేబులో ఉన్న అడ్రస్ ప్రకారం శవాలను ఇక్కడికి తీసుకొని వచ్చాం అంటూ అంబులెన్స్ డోరును తెరిచి స్ట్రెచర్ను కిందికి దించారు ఆ బృందం. నాయుడు, జగన్నాథులు అచేతనంగా శిలల్లా నిలబడిపోయారు. వాకిట ముగ్గులు వేయడానికి వచ్చిన అనురాధ గేటు దగ్గర ఉన్నవారిని, క్రిందకు దించిన స్ట్రెచర్ని చూసి పరుగున గేటును సమీపించింది. స్ట్రెచర్పై శవాలుగా పడి ఉన్న దీపక్, యామినీలను చూసి బోరున ఏడవసాగింది. హాస్పిటల్ స్టాఫ్ స్ట్రెచర్పై ఉన్నవారిని వరండాలోకి చేర్చారు. వారిని దించి చాపలపై పరుండబెట్టారు. వారు వెళ్ళిపోయారు. 10 నిమిషాల ముందు ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ ఇంటి వాతావరణం అందరి ఏడ్పులతో కలుషితమైపోయింది. వారందరి ఏడ్పులు ఆ 4 గోడల మధ్యన మారుమోగాయి. ఈ వార్త విని వాడజనం, నరసప్పనాయుడు, రామశర్మ గారుల కుటుంబ సభ్యులు, కాలేజీ లెక్చరర్లు, విద్యార్థులు పరుగును వచ్చారు. నాయుడు గారు, అనురాధల పక్కన చేరి వారు కూడా కన్నీరు కార్చుతూ ఓదార్చసాగారు. జగన్నాథ్కు దీపక్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. మెల్లగా జగన్నాథ్ నాయుడు గారి పక్కకు చేరి గద్గద స్వరంతో దీపక్, యామినీల నిర్ణయాన్ని, వారు హైదరాబాద్లో డిఎంఓకు రాసి ఇచ్చిన పత్రాన్ని గురించి చెప్పి ఒప్పించారు. హాస్పిటల్కు ఫోన్ చేసి అంబులెన్స్ను పిలిపించారు. ఆ ప్రేమికులు ఇరువురి శరీరాల్ని అంబులెన్స్లో ఎక్కించారు. అంబులెన్స్ వెళ్ళిపోయింది. దాంతోపాటు జగన్నాథ్ కూడా హాస్పిటల్కి వెళ్ళారు. శవాలను ఆపరేషన్ థియేటర్కు చేర్చారు. వారిరువురి నయనాలు, కిడ్నీలు, గుండెల్ని శరీరాల నుంచి వేరుపరిచి భద్రపరిచారు. తెల్ల వస్త్రాలను శరీరాలకు చుట్టి అంబులెన్స్ ఎక్కించారు. నాయుడు గారి ఇంటికి చేర్చారు. అంతవరకు కన్నీటితో కార్యక్రమాన్ని సాగించిన జగన్నాథ్ ఆ ఇరువురి శవాలపై పడి బోర్న ఏడ్చాడు. అతని బాధను, ఏడ్పును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నరసప్పనాయుడు, రామశర్మలు జగన్నాథం భుజంపై చేయి వేసి గద్గద స్వరంతో జరగవలసిన కార్యక్రమాన్ని గుర్తు చేశారు. ఇరువురు నాయుడు గారి దగ్గరికి జరిగి చెవిలో చెప్పవలసింది చెప్పారు. శివ
తండ్రి మాటలను పాటించి కన్నీటితో సిద్ధం చేయవలసిన వాటిని సిద్ధం చేశాడు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆ అపురూప ప్రేమికుల అంతిమయాత్ర నాయుడు గారి ఇంటి వద్ద నుంచి బయలుదేరింది. ఇంకా ఉంది లైఫ్ ఈజ్ లవ్ ధారావాహిక చివరి భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.